హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. ఇవాళ ఎపిసోడ్లో మనకి అంటే ట్యూస్డే మంగళవారం రోజు ఎపిసోడ్లో మనకి ఆదిత్య ఓం గారు వచ్చారు. ఎందుకంటే నిన్న మనకి సోనియా వచ్చారు, శేఖర్ భాష, బేబక్క వచ్చి కొంతమంది నామినేట్ చేశారు, కొన్ని ఇష్యూస్ రేస్ చేశారు. సో దాంట్లో మేజర్గా నిఖిల్ యష్మిది ఒక ఇష్యూ, ప్రేరణ యష్మిది ఇంకొక ఇష్యూ అనమాట. నిఖిల్ యష్మిదేమో అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆ రిలేషన్ సంబంధించి, ఆ బాండింగ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ రేస్ చేసి దాని మీద నామినేట్ చేశారు మేజర్గా. తర్వాత ఇంకొక మేజర్గా జరిగిన అప్డేట్ ఏమంటే మండే రోజు మనకి యష్మి ప్రేరణది కలిపి ఆడుతున్న గ్రూప్ గేమ్ గురించి కూడా కొద్దిగా ఎక్కువ ఇన్పుట్స్ రావడం జరిగింది, నామినేషన్స్ జరిగాయి దాని మీద. సో ఇవాళ ట్యూస్డే రోజు షోకి వచ్చేప్పటికి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ఆదిత్య ఓం వచ్చారు. సో ఆదిత్య ఓం రాగానే ఆయన కర్మ ఈజ్ బ్యాక్ అంటే వచ్చారు. సో ఎందుకంటే ఆయన పాపం చాలా అంటే మొత్తం ఆయన హౌస్లో ఉన్నన్ని రోజులు ఆయన్ని ఒంటరి చేసి వీళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతూ ఆయన సింగిల్గా చేస్తూ వచ్చారు. ఆయన చాలాసార్లు కూడా అది ఫీల్ అవుతూ వచ్చారు, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు గ్రూప్ అవుతున్నారు. ఆయన డే 1 నుంచి చెప్తూనే ఉన్నారు ఆయనకి. సో ఆయన రావటమే తర్వాత యష్మిని నామినేట్ చేశారు. సో యష్మి నామినేట్ చేస్తూ చెప్తారు, మీరు ఆల్రెడీ బయట ఫిక్స్ అయ్యి వచ్చారు హౌస్లోకి, సో కాబట్టి మీరందరూ కలిసి ప్రేరణ, నువ్వు, నిఖిల్, మీరందరూ, పృథ్వీ, మీరంతా కలిసి వచ్చారు హౌస్లోకి. మీ మధ్య ఆల్రెడీ ఒక బాండింగ్ ఉంది, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్నాయి. వాటి ద్వారా మీరు లోపలికి వచ్చి మీరు కలిసి గ్రూప్గా ఆడుతున్నారు, అందరినీ టార్గెట్ చేస్తున్నారు, మీరు మాత్రం ఒక గ్రూప్గా ఉంటున్నారు, మీరు ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకోవట్లేదు అన్న పాయింట్ ఆయన రేస్ చేస్తారు. సో తర్వాత మనకి ఆయన చెప్పిన ఇంకా కొన్ని ఏమంటే యువర్ యాక్టింగ్ న్యూట్రల్, బయాస్డ్ ఉంటావు, ఫేవరెటిజం ఉంది మీలో, సో ఇవన్నీ చెప్తారనమాట. సో యాక్టింగ్ న్యూట్రల్ అంటే ఏమంటే మీరు గొడవలు పడేదేమో మీ మధ్యలో మీరు గొడవలు పడుతుంటారు, నామినేషన్స్ వచ్చేప్పటికీ ఆ పాయింట్స్ ఏది మీరు గుర్తుపెట్టుకోరు, ఆ పాయింట్స్ మీద నామినేట్ చేయరు, వేరే వాళ్ళని మాత్రం సిల్లీ రీజన్స్ తోటి నామినేట్ చేస్తారు అనేది ఒకటి. బయాస్డ్ అనమాట, మీ మధ్యలో మీకు అంటే మీరు బయాస్డ్గా ఉంటారు, పక్కన వాళ్ళని టార్గెట్ చేస్తారు, కానీ మీ మీద మీరేం అంటే మీరు నామినేట్ చేసుకోరు అన్న నామినేషన్ మీదనే మేజర్గా వచ్చిందిలేండి ఇది. సో ఫేవరెటిజం ఉంది, మీ మధ్యలో ఫేవరెటిజం కనిపిస్తుంది అని చెప్తే యష్మి కూడా తను డిఫెండ్ చేసుకుంటుంది. మా మధ్య అంటే యాక్టింగ్ న్యూట్రల్ అన్న దానికి ఎట్లాగా ఏంటి అన్నప్పుడు చెప్పారు కదా ఆయన, అంటే గొడవలు పడి కూడా మళ్ళీ మీరు గొడవలు బయట జనాలకి చూపించడం కోసం గొడవలు పడతారు, కానీ ఆ గొడవలు కూడా చాలా ఫేక్ ఉంటాయి, అది రియల్ గొడవలు అయితే కాదు, మీరు జనాల్ని చూపించడం కోసం జనాల దగ్గర యాక్ట్ చేస్తున్నారు అంతే అది అని చెప్పన్నట్లు చెప్తే అది దానికి యష్మి అదేం లేదు, మా మధ్య ఉన్న కంఫర్ట్ జోన్ వల్ల మేము గొడవలు పడతాం మధ్యలో, సో మాకున్న కంఫర్ట్ జోన్లో మేము ఉండిపోతున్నాం, గొడవలు వచ్చినప్పటికీ మాలో మేమే సర్దుకుంటున్నాం అన్నట్లు చెప్తుంది. నామినేషన్స్ పాయింట్స్ వరకు మేము తీసుకురాం, దాన్ని మేము సర్దుకుంటాం, మేము సార్ట్అవుట్ చేసుకుంటాం వాటిని అన్నట్లు చెప్తుంది. సో తర్వాత అది కొంచెం జరిగిన తర్వాత అట్లయితే నన్ను సైలెంట్గా ఉండమని చెప్తారా, ఇంకా నన్ను ఏం మాట్లాడదంటారా అన్నట్లు అడిగితే దానికి అంటాడు ఆయన ఆదిత్య ఓం, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ యాటిట్యూడ్. సో మీరు సైలెంట్గా ఉండమని కాదు, మీరు గేమ్ ఆడాలి, గేమ్ ఆడేటప్పుడు కూడా ఈ ఫేవరెటిజం, బయాస్డ్ ఇవన్నీ పక్కన పెట్టాలి, గొడవలు అనేది ఏదో యాక్షన్ కోసం ఏదో కెమెరా ముందు యాక్ట్ చేసినట్లు గొడవలు పడుతున్నారు అంతే అన్నట్లు చెప్తారు ఆయన. సో మళ్ళీ యష్మిని అడుగుతారు, నేను గ్రూప్ గేమ్ ఆడలేదు, నువ్వు కరెక్ట్గా చాలా ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగితే నేను గ్రూప్ గేమ్ ఆడలేదు అని చూద్దామని అడిగితే అట్లయితే ఆ మాట నేను చెప్పలేను, కాకపోతే నాకు కొంచెం ఫేవరెటిజం అయితే ఉంది, గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం నా టీంకి నా క్లాన్కి ఫేవరెటిజంగా నేను ఉంటాను, కొంచెం బయాస్డ్గా ఉంటాను, కానీ గ్రూప్ గేమ్ అయితే నేను ఆడలేదు అనేసి ఆమె కరాఖండిగా చెప్తుంది. ఇక్కడ మాత్రం మన ఈయన ఆదిత్య ఓం చెప్పినట్లు గ్రూప్ గేమ్ ఆడటం అనేది కరెక్టే కానివ్వండి, యాక్టింగ్ న్యూట్రల్ అని చెప్పన్నది కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేయదు. రెండోది ఏమంటే వీళ్ళు ఆల్రెడీ మీరు బయటే తెలుసు, మీరు ఫిక్స్ అయ్యి వచ్చారంటే ఓకే, ప్రేరణ యష్మి కలిసే వచ్చి అంటే ఇద్దరికి తెలిసావు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు కదా మనం చూసినా కూడా. సో ఇక్కడ ఫేవరెటిజం అనేది కనిపిస్తుంది, వీళ్ళు మ్యాక్సిమం ఎంత డిఫెండ్ చేసుకోవాలని చూసిన పాపం చూసే మనకే బోర్ కొట్టేస్తుంది, సేమ్ టాపిక్స్ అందరూ అదే చెప్తూ వస్తున్నారు, సేమ్ ఇష్యూసే రేస్ చేస్తూ వస్తున్నారు. సో దాంట్లో మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేశారు, సేమ్ యాజ్ యష్మికి చెప్పినట్లు అందరూ అదే అనమాట, మాట్లాడుకొని వచ్చారేమో మరి తెలియదు.
సో నామినేషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎవరిని నీ ఫ్రెండ్స్ నామినేట్ చేయనేది ఒకటి. ఇమ్మెచ్యూర్ అని చెప్పనేసి నబీల్ని 2-3 సార్లు అన్నావు. నబీల్ ఉన్నప్పుడు చెప్పింది, నబీల్ లేనప్పుడు కూడా ఇమ్మెచ్యూర్ అని చెప్పి నువ్వు కొంచెం లేబులింగ్ చేస్తూ మ్యానిపులేట్ చేసినట్లు అనిపించింది. అది వెరీ రాంగ్. తర్వాత మాటలు ఊరికే వదిలేస్తుంటావు. తర్వాత ఇంకో మన ఎవరైనా గౌతమ్ కృష్ణని కామ్చోర్ అన్నావు. సీతాఫలం తినే దానికి పెద్ద ఇష్యూ చేసావు. సో ఇవన్నీ నీలో రూడ్నెస్, ఆరోగెన్స్ ఉంది అన్నట్లు ఇదే చెప్తారు. ఫేవరెటిజం ఉంది, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్తే ప్రేరణ కొంచెం డిఫెండ్ చేసుకోవాలని చూసి మళ్ళీ ఆఖరికి తను గివ్ అప్ ఇచ్చి తర్వాత చెప్తుంది, నేను ఎందుకంటే ఈ హౌస్ లో నేను లాక్ అయిపోయేసి ఉన్నాను. గత మోర్ దెన్ 70 days హౌస్ లో లాక్ అయిపోయి ఉన్నప్పుడు నా ఎమోషన్స్ అవన్నీ కూడా నా ఎమోషన్స్ కొన్నిసార్లు నాకు ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. తర్వాత మధ్యలో మాకు గొడవలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి వలన కూడా నేను కొంచెం నా మైండ్ కొంచెం టాక్సిక్ అయినట్లుంది. నేను కొంచెము మారటానికి ట్రై చేస్తాను అని చెప్పన్నట్లు చెప్తుంది. తర్వాత ఆదిత్యం వెళ్ళిపోయినప్పుడు ప్రేరణ వెళ్ళి సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంటే ఏడుస్తుంటే కళ్ళలో నీళ్ళు పెడుతూ చాలా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏంది అందరూ ఇలాగే గ్రూప్ గేమ్ అంటున్నారు కదా అన్నట్లు. అప్పుడు నిఖిల్ వస్తాడు. గౌతమ్, నిఖిల్, అవినాష్, టేస్టీ, తేజ, రోహిణి అందరూ వచ్చి తనని కన్సోల్ చేసి చెప్తారు. తర్వాత నెక్స్ట్ నయనిక వచ్చింది. నయనిక వచ్చి నబీల్ని నామినేట్ చేసింది. సో నబీల్ని నామినేట్ చేస్తూ చెప్పింది, నబీల్ నువ్వు హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చెప్పావు అంటే షేర్ అన్నాను అంటాడు నబీల్. మరి ఇప్పుడు ఎక్కడ షేర్ అనేది కనిపించలేదు, నీలో అది కనిపించట్లేదు. నువ్వు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నీ గేమ్ మొత్తం మారిపోయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక గేమ్ మారిపోయింది, నువ్వు గ్రూప్ కూడా మారిపోయావు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు. సో ఇదంతా కూడా చాలా రాంగ్. ఇది నువ్వు యష్మి గౌతమ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు కదా, అది అట్లా చేస్తారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నీ గేమ్ నువ్వు మార్చుకునేసావు. గ్రూప్ కూడా మారిపోయి అంటే వీటిలో వచ్చారు కదా, వీళ్ళతోటి గౌతమ్ వాళ్ళతోటి గ్రూప్ అవుతున్నాడు కదా. సో నబీల్ కూడా చాలా స్ట్రాటజిక్ గా ఆడుతున్నాడు అనేది మనకి నయనిక విషయంలో కూడా మళ్ళీ ఇంకొకసారి బయట వచ్చింది. ఎందుకంటే నబీలు అప్పుడు క్లాన్ ఉన్నప్పుడు క్లాన్ తో ఉన్నాడు. సో వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ తో కూడా ఉంటున్నాడు అనమాట. అంటే సేఫ్ అనమాట, సేఫ్ జోన్ లో ఉండటానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళ దగ్గర కొంచెం అంటే న్యూట్రల్ గా ఉండటం, వాళ్ళతోటి న్యూట్రల్ ఓకే గేమ్ పరంగా ఓకే తను ఇండివిజువల్ గా ఆడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నాడంటే కొంచెం అందరి దగ్గర మంచి అనిపించుకోవటం, లేదంటే ఏదైనా సపోర్ట్ అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకోవటము. సో ఎందుకంటే ఒకే గ్రూప్ అని లేబుల్ పడిపోతే మళ్ళీ మనకి ఆటకి ఇబ్బంది అవుతుంది. మనం అంటే అబ్బాయి వచ్చిన పర్పస్ ని దృష్టిలో పెట్టుకుని ఆడుతున్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో అది నయనిక కూడా చెప్తుంది, నువ్వు ఇంతకుముందు ఆ గ్రూప్ లో ఉంటూ వాళ్ళ దగ్గర కొంచెం మంచి పేరు ఉంది, వాళ్ళతో మంచి పేరు మీన్స్ వాళ్ళతో కొంచెం కార్డియల్ రిలేషన్స్ ఉంది ఓజీ క్లాన్ తోటి. సో రాయల్ క్లాన్స్ వచ్చిన తర్వాత మన అవినాష్ తో కానివ్వండి, గౌతమ్ వీళ్ళతోటి మళ్ళీ కొంచెం మంచిగా ఉంటూ ఇక్కడ కూడా కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సో దీనికి సంబంధించి నయనిక చెప్పింది అనమాట, నువ్వు మారావు, నీ దగ్గర షేర్ అనేది కనిపించట్లేదు, నువ్వు ఆడటం లేదు, సో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్న గౌతమ్ గురించి అన్నది కొంచెం అది ఫ్లేర్ చేసింది. ఆ పాయింట్ ని తీసుకొచ్చి ముందర పెట్టి కొద్దిగా ఒక నిప్ అయితే వేసింది అక్కడ. తర్వాత నబీల్ మేమైతే గేమ్ గురించి నేను యష్మి అంటే షేర్ అన్నావు కదా, నేను షేర్ లాగా ఆడతాను. సో నేను యష్మి మాట్లాడింది గౌతమ్ కృష్ణకి సంబంధించిన గేమ్ గురించి మాట్లాడుంటా, కానీ అతను ఓట్స్ గురించి దాని గురించి మేము మాట్లాడలేదు. ఓకే నువ్వు చెప్పింది నేను తీసుకుంటాను అన్నట్లు. తర్వాత నయనిక అట్లాగే నువ్వు నీ ఓన్ కంటెంట్ నువ్వు క్రియేట్ చేయాలి. సో నువ్వు ఎవరో ఏదో చేస్తున్నట్లు నువ్వు ఉండటం కాదు, నీ ఓన్ కంటెంట్ నువ్వు చూపెట్టు అని చెప్పినట్లు చెప్తే తర్వాత నెక్స్ట్ యష్మిని నామినేట్ చేస్తుంది. సో యష్మి నామినేట్ చేస్తూ మొదట్లో స్టార్టింగ్ మనకి day 1 నుంచి చూస్తే పృథ్వీ, నిఖిల్, సోనియా వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ లాగా కనిపించారు. తర్వాత ఇప్పుడు నువ్వు అట్లాగా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయారు. మీరు నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి మీరు ఒక గ్రూప్ కింద మినీ గ్రూప్ కింద తయారయ్యారు. సో నీవు ఈ గ్రూప్ లో ఉండటం వల్ల నీ గేమ్ అనేది నీకు కనిపించకుండా పోతుంది అన్నట్లు చెప్తుంది. సో మీరు ముగ్గురు కలిసి ఆడుతున్న బ్లేమ్ అయితే వస్తుంది, అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నారు బ్లేమ్ అయింది, అదే జరుగుతుంది ఇప్పుడు అని చెప్పన్నట్లు చెప్తుంది. సో నువ్వు కనిపించటం లేదు, నీ గేమ్ కనిపించట్లేదు, నువ్వు నీ గేమ్ లో కనిపించేలాగా నువ్వు వాడు అన్నట్లు చెప్తే ఓకే నేను ఫ్రెండ్షిప్ కి యష్మి దానికి డిఫెండ్ చేసుకుంటది. నేనైతే ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చాను, గేమ్ వచ్చినప్పుడు మాత్రం నేను ఫ్రెండ్షిప్ పక్కన పెట్టి ఆడాను అనేది నిజమే. పాపం కొన్నిసార్లు అది యాపిల్ ట్రీ వచ్చినప్పుడు మాత్రం ఫ్రెండ్షిప్ అని పక్కన పెట్టి ఆడింది.
వాటర్ టాస్క్ లో కూడా ఫ్రెండ్షిప్ పక్కన పెట్టింది. తన ఏదైతే లీడర్ గా ఉందో తన టీంకి ఎల్లో టీం అనుకుంటా, వాళ్ళది బ్లూ రెడ్ టీం అనుకుంటా, వాళ్ళది బ్లూ వచ్చి నిఖిల్ వాళ్ళు, వీళ్ళు రెడ్ టీం. సో రెడ్ టీమ్ లో ఉన్నది కాబట్టి ఈవిడ యష్మి వాళ్ళు తనకి పాపం టీం కోసం చాలా కష్టపడ్డారు, ఆడారు దాంట్లో. సో అది నిజమే, అది మాత్రము. సో తర్వాత ఓకే అని చెప్పనేసి మళ్ళీ అంటది నాయనిక, యష్మి మరి నువ్వు ఎందుకు అంత డెస్పరేట్ గా నిఖిల్ని చూసి అందుకు అంత డెస్పరేట్ అవుతున్నావు? ఇందు ముందు డాన్స్ కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కూడా నిఖిల్ తో డాన్స్ వేయాలని ఆ విధంగా విష్ణు ఏదో కొంచెం జోడీ మారేసరికి విష్ణుని కొంచెం అంటే హార్ష్ గా మాట్లాడావు విష్ణుని. సో నిఖిల్ తో డాన్స్ వేయాలని నేను అనుకుంటున్నాను, చిన్న చిన్న ఆనందాలు ఎందుకు దూరం చేస్తా ఉన్నట్లు మాట్లాడావు, ఎందుకు అంత డెస్పరేట్ గా ఉన్నావు నిఖిల్ పట్ల అంటే, అవును నాకు నిఖిల్ తోటి డాన్స్ వేయాలని ఇష్టంగా ఉండింది అప్పుడు అని చెప్పనేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎంత ఫ్లిప్పింగ్ అంటే ఈ యష్మి అనేది ఇక్కడ ఫ్లిప్ అయిపోతుంది. సో ఒకసారేమో నిఖిల్ అంటే నాకు ఇష్టం లేదు, నిఖిల్ మీద నాకు ఎమోషన్ లేదంటది. మళ్ళీ ఎవరైతే నేను పృథ్వీతో ఆడటానికి ఏముంది, పృథ్వీతో అయినా డాన్స్ వేస్తుండొచ్చు కదా. సో ఏదో పృథ్వీతో డాన్స్ వేస్తే రాంగ్ గా వెళ్తుంది ఏమంటే, నిఖిల్తో వేసినప్పుడు కూడా వెళ్తుంది కదా రాంగ్. నువ్వు కంటెస్ట్ ని కంటెస్టెంట్ గా చూస్తే, హౌస్ మేట్ గా చూస్తున్నప్పుడు ఏది రాంగ్ గా వెళ్ళదు. ప్రతి ఒక్కరు ఆడటానికి వచ్చారో ఆడతారు అంతే, దాంట్లో రాంగ్ వెళ్ళేది ఏమీ ఉండదు. ఆల్ ఆర్ హౌస్ మేట్స్ అంతే కదా. నిఖిల్ వేరు పృథ్వీ వేరేం కాదు అక్కడ. నిఖిల్, పృథ్వీ, అవినాష్ అందరూ ఒక్కరే. బట్ వేరే నిఖిల్ చూసినట్టు చాలా మంచి పాయింట్ ఇక్కడ ఏమంటే, నిఖిల్ రోహిణితో ఎంత ఈజ్తో డాన్స్ వేస్తాడు అదే ఈజ్తో విష్ణుతో వేస్తాడు, యష్మితో వేస్తాడు. ఎవరనమాట అవతల కంటెస్ట్ ఎవరైనా ఉండనివ్వండి, అతను ఈజ్ ఆఫ్ డాన్స్ ఎంత బాగుంటుందంటే అందరితో అదే విధంగా వేస్తుంటాడు. సీతతో ఎవరితో అయినా సరే తను డాన్స్ వేసినప్పుడు ఉంటుంది అనమాట. తర్వాత సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఓకే తను ఏదో మార్చుకుంటాను అన్నట్లే చెప్పింది. ఓకే మణికంఠ వచ్చాడు, మణికంఠ రావటం సునామీ లాగా వచ్చాడు, సునామీ లాగానే వెళ్ళిపోయాడు. రావటమే నిఖిల్ని నామినేట్ చేశాడు. సో మణికంఠ నిఖిల్ని నబిల్ని నామినేట్ చేశాడు. కాకపోతే ఇక్కడ మణికంఠలో నబిల్ పట్ల ఫేవరెటిజం కనిపించింది. ఇక్కడ మణికంఠ నబిల్ని విన్ అవ్వాలని కోరుకున్నాడు, నబిల్కి ఫేవరెటిజం చూపించి వెళ్ళాడు. సో నిఖిల్కి ఏమో పాయింట్స్ నెగటివ్స్ చెప్పాడు, నబిల్కి ఏమో మోటివేటింగ్ గా చెప్పి పంపించాడు. సో నిఖిల్కి చెప్పిన పాయింట్స్ లో, నువ్వు మొదట్లో నేను నీకు ఆల్రెడీ 6th వీక్ నామినేషన్ సపోర్ట్ చెప్పాను నిఖిల్, నీ గ్రాఫ్ పడిపోతుందంటే నువ్వు నన్ను అన్నావు కదా, ఏమన్నా నువ్వు గ్రాఫ్ గీసి చూసావు అన్నట్లు అన్నావు. అప్పుడు అన్నాడు అనమాట నిఖిల్ అంటాడు, మణికంఠ నామినేట్ చేస్తే ఏం నువ్వు నా గ్రాఫ్ ఏమన్నా నాకు గీసావా అనేసి కొంచెం సర్కాస్టిక్ గా మాట్లాడతాడు. సో మణికంఠ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో, నేను 6th వీక్ లో నిన్ను నామినేట్ చేసినప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, నీ గ్రాఫ్ అయితే పడిపోతుంది, అప్పుడు నువ్వు అన్నావు కదా గ్రాఫ్ ఏమన్నా గీసి చూసావు అనేసి. ఇప్పుడైతే నేను బయట గేమ్ చూసి వచ్చి చెప్తున్నాను, నువ్వు మొదట్లో ఉన్న నిఖిల్ ఇప్పుడు కనిపించట్లేదు. నువ్వు ఒకసారి రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదంటావు, చూస్తే అదే పెట్టుకో, రిలేషన్స్ గురించే మాట్లాడతావు. తర్వాత గేమ్ లోనేమో చాలా అగ్రెసివ్ గా కనిపిస్తావు, బయట రాగానే ఎమోషనల్ అయిపోతావు. సేమ్ థింగ్ పానీపట్టు టాస్క్ లో కూడా అంతే, గేమ్ లో అగ్రెషన్ తో ఆడుతూ ఎమోషనల్ అయిపోయినావు మళ్ళీ దాంట్లోనే. ఎందుకంటే యష్మి వీళ్ళందరూ ఏడ్ చేసరికి యష్మిని వదిలేసి గేమ్ ఆడకుండా వెళ్ళటము. సో ఇట్లాగా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు ఏదో నీ కరెక్ట్ ఫేస్ నువ్వు చూపెట్టు. నువ్వైతే అగ్రెషన్ లో ఆడుతున్నావు అది చూపించు, లేకపోతే ఎమోషనల్ అవుతున్నావు ఎమోషనల్ చూపించు. నీ కరెక్ట్ ఫేస్ అనేది ఇప్పటికైనా బయట పెట్టు, మాస్క్ అనేది తీసేసేయి, మాస్క్ లో ఆడొద్దు నువ్వు. సో నీది ఏది ఉందో నువ్వు కరెక్ట్ గా నువ్వేదో అదే చూపించు అని చెప్పనేసి చెప్తాడు. చాలా గబా చెప్పేస్తాడు అనమాట. తర్వాత సో అది నామినేషన్ చెప్పిన తర్వాత అంటాడు నిఖిల్, ఓకే నేనైతే ఆడేదైతే నేను ఆడుతున్నాను, నేను అంత హార్ష్ గా మాట్లాడలేను, అంత హార్ష్ గా ఉండలేను. సో అందరూ చెప్పిన వీళ్ళకైతే ప్రతి ఒక్కళ్ళు సేమ్ అదే చెప్పారు ఓజీ క్లాన్ వాళ్ళకి, కాకపోతే మాటలు మార్చి చెప్పినప్పటికీ అదే చెప్పారు, వీళ్ళకి అదే ఆన్సర్లు ఉంటాయన్నమాట. వీళ్ళు మన నిఖిల్ వాళ్ళు చెప్పేది కూడా. సో నా నిఖిల్ ఓకే అని చెప్పినట్లు, ఓకే నువ్వు చూసావు కదా, నేనైతే ఎమోషన్స్ నేను అందరిని అవతల వాళ్ళని హార్ష్గా నేను మాట్లాడలేను, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అది నాకు అంత హార్ష్గా మాట్లాడడం నాకు రాదు. సో గేమ్లో నిజమే, మరి గేమ్లో ఎమోషన్స్, గేమ్లో అగ్రెషన్ కనిపిస్తుంది, అదే అగ్రెషన్ హౌస్లో కనపడదు కదా. మణికంఠ చెప్పడం కూడా కొంచెం విచిత్రంగా ఉంది అది. సో గేమ్లో ఉన్న అగ్రెషన్ హౌస్లో ఎక్కడ కనిపిస్తుంది? హౌస్లో మామూలుగా ఉండాలి కదా, మనుషుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు మనుషులతోటి కలిసిమెలిసి ఉండాలి, కానీ అక్కడ కూడా అగ్రెషన్ తో మాట్లాడతాను, అగ్రెషన్ గా ఉంటానంటే కుదరదు కదా. అది గేమ్ వేరు, గేమ్ లో అగ్రెషన్ వేరు, హౌస్ లో ఉన్న ఎమోషన్స్ వేరు. సో బ్యాలెన్స్డ్ గా ఆడుతున్నాడు. నాకు తెలిసి నిఖిల్ అగ్రెషన్ చూపించాల్సిన చోట అగ్రెషన్ చూపిస్తున్నాడు,
ఎమోషన్ చూపించాల్సిన చోట ఎమోషన్ చూపెడుతున్నాడు. కాకపోతే అది కొంచెం రాంగ్గా పోర్ట్రే అయ్యింది నిఖిల్ విషయంలో. ఎందుకంటే నిఖిల్ చేసి కూడా చాలా తప్పు ఉంది, నిఖిల్ది ఏం తప్పులేదని లేదు. మనము యష్మిది ఎంత తప్పు ఉందో నిఖిల్ది అంత తప్పు ఉంది, అంతే ఉంది. నిఖిల్ ఎంత తప్పు చేశాడు అని అంటున్నారో అంతే తప్పు యష్మి వైపు నుంచి కూడా ఉందన్నమాట ఇక్కడ. సో నిఖిల్కి మనకి పాపం నిఖిల్ వచ్చినప్పటి నుంచి అతని బ్యాడ్ లక్ ఏమో మరి. ఫస్ట్ సోనియా, సీత, ఇప్పుడు యష్మి, వీళ్ళు ముగ్గురుతోటి ఇతని గేమ్ మొత్తము అంటే ఎంత మంచి మనిషి కూడా మొత్తం రాంగ్ గా పోర్ట్రే అవుతున్నాడు, నెగిటివ్ అవుతున్నాడు చాలా సార్లు. అబ్బాయి నెగిటివ్ గా చెప్పలేడు. నిఖిల్ ఏమంటే నెగిటివ్ గా మాట్లాడలేడు. నెగిటివ్ గా మాట్లాడలేదు ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే కొంచెం హార్ష్ గా మాట్లాడడం, వాళ్ళ ఫీలింగ్స్ ని హర్ట్ చేసేలాగా మాట్లాడడం తెలియదు పాపం నిఖిల్కి, అది అట్లాగా లేదనమాట. సో కాబట్టి ఇందువల్ల తను కొంచెం అంత గేమ్ ఆడి అంత మంచి మనసు నుండి కూడా నెగిటివ్ అయిపోతున్నాడు జనాల దగ్గర. సో ఆ విషయాన్ని చెప్తాడు. తర్వాత సెకండ్ మణికంఠ నబీల్ని నామినేట్ చేస్తాడు. నబీల్కి మాత్రం ఏదో మోటివేషనల్ స్పీకర్ లాగా మాట్లాడతాడు. అయిపోయి రెండే హౌస్ మేట్స్ కూడా అంటాడు, ఏంటి నామినేట్ చేసి వెళ్ళాడా లేకపోతే మోటివేషనల్ స్పీకర్ గా మాట్లాడి వెళ్తున్నాడు, ఏంటి అర్థం కాలేదు ఈ వీడు అన్నట్లు వీళ్ళందరూ కూడా జోక్ వేసుకుంటారు. తర్వాత నబీల్కి చెప్తాడు సాక్రిఫైస్లు వద్దు అని చెప్పనేసి. ఎందుకంటే మన ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి ఇవ్వటం కానివ్వండి, తర్వాత అవినాష్కి బస్తా అదే థర్మోకోల్ బస్తాల టాస్క్ అప్పుడు కూడా తనని మెగా చీఫ్ చేయటం కోసం చేయటం కానీ ఇవన్నీ చెప్తాడు. తర్వాత నీలో ఉన్న ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏమైంది, నువ్వు గేమ్స్ మనకంటే నబీల్కి చెప్పిన 8 పాయింట్స్ ఏమంటే సో సాక్రిఫైస్లు వద్దు, అదేవిధంగా నీకున్న స్ట్రెంగ్త్ మొత్తం నువ్వు చూపెట్టు, నీలో ఉన్న ఫైర్ అనేది కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది అనేది, అంటే స్ట్రెంగ్త్ లేదన్నట్లు, స్ట్రెంగ్త్ చూపెట్టడం లేదని చెప్పి అంటాడు. సో నామినేషన్స్ లోకి రావడానికి భయపడతావు ఎందుకు, నువ్వు నామినేషన్స్ లోకి రావాల్సి ఉంటుంది. సో టాస్క్ లో కూడా నువ్వు అసలే కనిపించటమే లేదు, నీకు మైక్ ఉంది, నీకు వాయిస్ ఉంది, బిగ్ బాస్ నీకు మైక్ ఇచ్చాడు, 24 hours మైక్ వేసుకోమన్నాడు అంటే దాని అర్థం నువ్వు మాట్లాడాలని చెప్పనేసి నువ్వు మాట్లాడటం లేదు. అవసరమైన చోటు కూడా నువ్వు మాట్లాడడం లేదు, టాస్క్ లో కూడా నువ్వు కనిపించటం లేదు. టాస్క్ లో నువ్వు అవతల వాళ్ళకి ఎవరికైనా సరే సాక్రిఫైస్ చేస్తాడు. 2-3 టాస్కుల్లో చెప్తాడు అనమాట. ఆ బస్తాల టాస్క్ ఉంది కదా, నిఖిల్ పృథ్వీ ఆడిన బస్తాల టాస్క్ లో నువ్వెందుకు రాలేదు, అక్కడ నువ్వు రావాలి కదా. సో నువ్వు ఫైట్ చేయి, నువ్వు నేను టాస్క్ నేను ఆడాలి అని చెప్పేసి నువ్వు ముందుకు రావాలి, నువ్వు ఫైట్ చేయాలి. సో వాళ్ళకెవరికో నువ్వు సాక్రిఫైస్ చేసి నువ్వు వెనుకొండిపోవటం ఎందుకు, నీకున్న స్ట్రెంగ్త్ నువ్వు ఎందుకు వాడుకోవటం లేదనేసి ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ చెప్పినట్లు సపా 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 అని చెప్పేస్తాడు. సో నువ్వు ఉపయోగించుకో, రైట్ టు ప్లే, రైట్ టు స్పీక్, రైట్ టు ప్లే అనేది ఉన్నాయి నీకు. ఆ రెండు నువ్వు వాడకపోతే మాత్రం నువ్వు ట్రోఫీకి దూరం అయిపోతావు, ట్రోఫీకి బాయ్ బాయ్ చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పనేసి అంటాడు. సో ఓకే అనేసి యాక్సెప్ట్ చేస్తాడు నబీలు. వెళ్తే నబీల్కి కూడా ఏదో మరి కొంచెం చెవుల్లో చెప్తాడు, ఏదో నాకైతే అదే నువ్వు టాప్ 3లో ఉండవు అన్నట్లు ఏదో చెప్పాడేమో నాకు అనిపించింది. ఏదో మరి చెప్తాడు నబీల్కి మాత్రం. మిగిలిన వాళ్ళకి ఓకే ఓకే బాగా ఆడుతున్నారు, వెల్ ప్లేడ్ అంటారు. ఇక్కడ విష్ణు పాపం ఎందుకో మణికంఠ దగ్గర చాలా ఎమోషనల్ అయింది. విష్ణు కళ్ళల్లో తక్కువసార్లు మనం కళ్ళలో వాటర్ చూసాం, తను ఏడవటం, తన కంట్లో కన్నీరు చాలా తక్కువ సార్లు కనిపించింది హౌస్ లో, 1-2 సార్లు కనిపించి ఉండొచ్చు. ఎందుకో మరి మణికంఠ వచ్చినప్పుడు గట్టిగా హక్ చేసుకొని చాలాసేపు వదలదాం మణికంఠను, అట్లాగే హక్ చేసుకొని పాపం కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది. ఎందుకో సారీ కూడా అంటుంది మణికంఠ అని, పాపం అనిపించింది మణికంఠ పాపం ఆ విధంగా మన విష్ణు ఏడ్చేపటికి. సో తర్వాత సీత వచ్చిందండి. అసలు సిస్సలు నిన్న సోనియా ఏ విధంగా అయితే రాక్ చేసిందో దీనిని ఇవాళ సీత అనమాట రాక్ చేసి వెళ్ళింది. కాకపోతే సీత చాలా కూల్ గా మాట్లాడింది. సో ఎక్కడ అగ్రెషన్ కనిపించలేదు, ఎక్కువ గట్టిగా మాట్లాడటమో ఏమి లేదనమాట. నవ్వుతూనే ప్లెజెంట్ గా కూల్ గా చెప్పాల్సిన పాయింట్లు అన్ని చెప్పేసింది సీత. సో తర్వాత ఫస్ట్ సీత రావటం ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ నామినేట్ చేస్తే అడుగుతుంది, ప్రేరణ నీకు మళ్ళీ మెగా చీఫ్ అవ్వాలని ఉందంటే, నో నేను ఇంక మెగా చీఫ్ అవ్వను, నాకు అవ్వాలని లేదన్నట్లు ప్రేరణ అనేసరికి హౌస్ మేట్స్ ఎవరు కూడా నేను మెగా చీఫ్ గా చూడాలనుకోవటం లేదు, వాళ్ళు ఎవరు నీకు ఇంకా మెగా చీఫ్ ఇవ్వర్లే అన్నట్లు సీత ఒక సర్కాస్టిక్ గా అంటది. సో నువ్వు మెగా చీఫ్ అయిన తర్వాత నీ దగ్గర ఒక డిక్టేటర్ ని చూసారు పాపం హౌస్ మేట్స్ అందరూ, చాలా ఒక డిక్టేటర్ లాగా తయారయ్యావు. యాజ్ ఏ మెగా చీఫ్ నువ్వు అటర్ ఫ్లాప్ అయ్యావు అని చెప్పని అదే పదాలు వాడింది, అటర్ ఫ్లాప్ అయ్యావు నువ్వైతే, అటర్ ఫెయిల్యూర్, మెగా చీఫ్ అటర్ ఫెయిల్యూర్ నీది. సో నువ్వు ఒక డిక్టేటర్ లాగా ఉన్న హౌస్ లో అంతా, నీ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా చెప్పి వెళ్ళాడు నీకు, అయినా సరే నువ్వు మారలేదు, నీ గేమ్ తీరు మార్చుకోవటం లేదు.
సో నువ్వు అట్లాగే మాట్లాడుతున్నావు. దోశ అంటే టేస్టీ తేజకి దోశ వేసింది కదా, సో టేస్టీ తేజ అవినాష్ వాళ్ళిద్దరు, యష్మి దోశ ఒకరు, విష్ణుప్రియ దోశ ఒకరు, వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటే నువ్వు కిచెన్ టీంలో వండి కూడా మళ్ళా అడుగుతున్నాడు చూడు దోశ టేస్టీ తేజ అన్నట్లు అన్నావు కదా, అది అక్కడ నువ్వు మంచిగా లేదు నీది. అదేవిధంగా సీతాఫల విషయంలో కూడా గౌతమ్ని సిగ్గులేదు అన్నట్లు మాట్లాడావు. సో ఇట్లాంటి పదాలని నువ్వు వాడకుండా ఉండాల్సింది. సో నువ్వు అటర్ ఫెయిల్యూర్ నీదైతే అని చెప్పన్నట్లు చెప్తుంది. తర్వాత నువ్వు ఎవిక్షన్ షీల్డ్ సంబంధించి కూడా చాలా బాగా సీత పాయింట్ అయితే బయట తీసింది. సో ఎవిక్షన్ షీల్డ్ వచ్చినప్పుడు నువ్వు నా 2 వర్డ్స్ వచ్చాయి నీకు. ఫస్ట్ రోహిణికి వేసావు, తర్వాత నబీల్కి వేసావు కదా. సో దీనివల్ల ఏమైంది, నువ్వు నీ ఓట్స్ పనిచేయలేదు కదా, నువ్వు వేస్తే ఇద్దరికి ఒక ఓటే అంటే నీకున్న 2 ఓట్స్ ఫస్ట్ నువ్వు రోహిణికి వేసి మళ్ళీ సెకండ్ ఓట్ నబీల్కి వేసరికి వేస్ట్ అయింది కదా నీ ఫస్ట్ ఓటు అని చెప్పన్నట్లు. అంటే అప్పుడు మరి ప్రేరణ బయటపడుతుంది. నేను యాక్చువల్గా అయితే నా ప్రయారిటీ నబీలే ఉండే, కాకపోతే నన్ను ప్రేరణ తను రోహిణి వచ్చి నన్ను అడిగేసరికి అక్కడ ఏదైనా సరే ఏదైనా ఓటింగ్ ఉంటే మాత్రం నాకే సపోర్ట్ చేయనట్లు రోహిణి నన్ను అడిగింది. అందువల్ల నేను రోహిణికి ఫస్ట్ ఓటు వేశాను. కాకపోతే నా నబీల్ అంటే నా చాయిస్ కాబట్టి నేను నబీల్కి వేశాను. గబాల మాట జారేసరికి ఇక నా వెంటనే సీత అంటది, అమ్మో నాకు నువ్వు ఒక్క ఓటు నబీల్కి అటొక ఓటు ఇటొక ఓటు వేసావు అనేసి నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నువ్వు ఇది చెప్తే నాకు ఇంకా చాలా బాధేస్తుంది, ఇది చాలా తప్పు, అసలు ఇంకా చాలా పెద్ద మిస్టేక్ నువ్వు చేసింది అని రోహిణిని చూసి అంటే, రోహిణి గారు చూసారా మరి మీరు మీకు తను ప్రయారిటీనే కాదంట అనేప్పటికీ మళ్ళీ అంటది ప్రేరణ, అదేంటది ఎవిక్షన్ కిను దీనికి మెగా చీఫ్ అవడానికి ఏం సంబంధం అంటే, నీకు ఎట్లా వచ్చింది ఎవిక్షన్ కి ఓట్ వేయడం, నువ్వు మెగా చీఫ్ అవటం వల్ల కదా. సో నువ్వు మెగా చీఫ్ ఎలాగయ్యావు, తను సూట్ కేసు ఇవ్వటం వల్ల నువ్వు మెగా చీఫ్ అయ్యావు కదా, ఆ రోజు నీకు అవకాశం తను ఇచ్చింది. సో నువ్వు తనకి ఆ గ్రాటిట్యూడ్ అనేది చూపెట్టట్లేదు నువ్వు అన్నట్లు తను మొత్తాన్ని ప్రేరణ అని, అబ్బా ఎంత ప్రేరణలో ఉన్న ఎంత నెగటివ్స్ ఎన్ని ఉందో, భయంకరమైన మనిషి ప్రేరణ అన్నది. సో నిలువెల్ల విషం ఉన్న పాములాగా అనిపించింది ప్రేరణ అయితే. సో రోహిణికి పాపం ఓటు వేయాలని అనుకోలేదు అనేది ఇంత పెద్ద మిస్టేక్. అసలు ఎవరు హౌస్ లో తనకి సపోర్ట్ చేయకపోయినా సరే ఈ రోజుకి కూడా రోహిణి వాళ్ళే తనని తీసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా ప్రేరణ బాగా గేమ్ అయితే ఆడుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న లాస్ట్ సండే రోజు వాళ్ళ సిస్టరు మనకి బిగ్ బాస్ దీని మీదకి వచ్చారు కదా, నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు నాగార్జున గారు చెప్పారు కదా, సో తను వాళ్ళ సిస్టర్ ప్రకృతి ఎప్పటి నుంచో బిగ్ బాస్ లో అంటే బిగ్ బాస్ సెట్స్ లో తను వర్క్ చేసిందని చెప్పన్నట్లు, ఒక డాన్సర్ గా స్టార్ట్ చేసింది అన్నట్లు. సో ఇక్కడ చూస్తే మనకు అర్థమైంది ఏమంటే ఈవిడ మేనేజ్మెంట్ కోటాలో ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అంత స్ట్రాంగ్ పిఆర్ ని పెట్టుకోవటం కానివ్వండి, తర్వాత వాళ్ళ సిస్టరే అక్కడ ఉంది కాబట్టి తనకి కొంచెం ఏమైనా హింట్స్ కూడా వెళ్ళుండొచ్చు బిగ్ బాస్ టీం నుంచి కూడా ప్రేరణకి, ఎవరికి తెలియకుండా ఏమైనా సీక్రెట్ హింట్స్ ఏమైనా వెళ్ళాయేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేరణ గ్రూప్ గేమ్ అనేది ఎట్లయితే గ్రూపిజం అవుతుందో తను మెల్లగా రాయల్ క్లాన్ రాగానే రాయల్ క్లాన్ లోకి షిఫ్ట్ అయిపోయింది. సో అక్కడ రోహిణి వాళ్ళతోటి ఉంటూ వీళ్ళతో ఉంటూ అన్ని చోట్ల రిలేషన్స్ నబీల్ లాగా అనమాట, అక్కడ ఇక్కడ న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే తనకి తెలిసిపోయినట్లుంది ఇక్కడ గ్రూపిజం బయట నడుస్తున్న ఇదంతా ఈ తతంగం అంతా కూడా బిగ్ బాస్ టీం ద్వారా, వాళ్ళ సిస్టర్ ఉంది కదా తన సపోర్ట్ తోటి బిగ్ బాస్ టీం ద్వారా తనకి ఏదో మెసేజ్ అయితే వెళ్ళిందండి, సీక్రెట్ మెసేజ్. సో దానివల్ల ప్రేరణ కొంచెం తను మిగిలిన వాళ్ళతోటి కలిసి ఉండటం జరుగుతుంది. కాకపోతే ఆ అమ్మాయి నోటి దోల అది బై బర్త్ వచ్చినట్లేదు కాబట్టి అది మార్చుకోలేదేమో అది. సో ఆ నోటి దోల మాత్రం అట్లాగే కంటిన్యూ అవుతుంది, ఎంత నెగిటివిటీ పెంచుకుంటూనే ఉంది. సో ఎన్ని నెగిటివ్స్ ఉన్నప్పటికీ ఆవిడ హౌస్ నుంచి బయట రాకుండా ఉండటానికి ఏమంటుందండి రీజన్, బాగా ఆడుతున్న వాళ్ళందరూ బయట వెళ్ళిపోయారు. సో ఇంత నెగిటివ్స్ ఉండి కూడా ఈవిడ హౌస్ లోనే ఉందంటే దానికి ఏదో ఒక హెల్ప్ ఉంది కదా. సో బిగ్ బాస్ ఆవిడకి హెల్ప్ చేస్తున్నారు ఒకటి. సో పిఆర్ టీం ఇప్పుడు కూడా ఓటింగ్ చూస్తే పిఆర్ టీం వాళ్ళది చూసినప్పుడు ప్రేరణనే టాప్ లో ఉంది, ఆవిడేమంతా టాప్ గా ఆడట్లేదు కదా. నిఖిల్ సెకండ్ థర్డ్ లో ఉన్నప్పుడు ఈవిడ టాప్ లో ఎలా ఉంటది. ప్రేరణకున్న నోటిదోల ప్రతి ఒక్కరు హౌస్ లో అందరూ కూడా ఆవిడని తిట్టేటోళ్ళే అనమాట, ఎవరికి ఆవిడకి అంత ఫ్రెండ్షిప్ ఎవరిది లేదు. సో ఆవిడ పిఆర్ టీం అంత ఇదిగా ఉంది, వాళ్ళ సిస్టర్ వాళ్ళు చేస్తున్నటువంటి అంటే ఇప్పుడు మనకు అర్థమైంది అనమాట ఈవిడ బ్యాక్ సపోర్ట్ కింద బిగ్ బాస్ పనిచేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ అక్కడే ఉంది కాబట్టి. తర్వాత పిఆర్ టీం అంతే స్ట్రాంగ్ పిఆర్ టీం ఉంది. ఆ ఓట్స్ కూడా ఏదైనా మ్యానిపులేట్ అవుతుందో మరి మనమైతే అది కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత
సో ఈ విధంగా ఆవిడ మొత్తం ఎండగట్టేసింది. తర్వాత తను నెక్స్ట్ నామినేషన్ యష్మి అన్నట్లు చెప్తుంది మన ఎవరు సీత. సో నెక్స్ట్ నామినేషన్ యష్మికి చెప్పింది. యష్మికి అంటది, నువ్వు ప్రేరణ నీ ఫ్రెండే కదా, మరి నీ ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు ప్రేరణ గురించి బ్యాక్ సైడ్ ఎందుకు మాట్లాడుతావు? ప్రేరణ లేనప్పుడు అంటే ఎప్పుడు ఏం జరిగిందంటే నువ్వు క్రింజ్ అన్నావు కదా, వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు క్రింజ్ అన్నదంటే. ఇది అందరూ ఇదే చెప్తున్నారు. నైనిక అదే చెప్పా, ఈవిడ అదే చెప్పా, క్రింజ్ అని మాట్లాడటం బాగలేదంటే లేదు, నేను తను వేరే కాంటాక్ట్స్ చెప్తాను, నేను ఇప్పుడు కాదు చెప్పింది, నేను పలానా సారి పలానా టైంలో అప్పుడు ఇలా చెప్పాను అని క్లారిఫికేషన్ అయితే యష్మి ఇస్తుంది. నిజంగా యష్మి నిజంగానే అన్నట్లు లేదు. ఎందుకంటే ప్రేరణ అంటే యష్మికి నిజంగానే ఫ్రెండ్షిప్ ఉంది. ప్రేరణకి లేదేమో యష్మి మీద యాక్చువల్గా చెప్పాలంటే, కానీ యష్మికి మాత్రం ప్రేరణ మీద ఉంది ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది. యష్మి నిఖిల్ పట్ల ప్రేరణ పట్ల యష్మికి నిజంగానే ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే ప్యూర్గా ఉంది, జెన్యూన్ అనమాట అది మాత్రం మిగిలిన వాళ్ళ మీద కన్నా కూడా. తర్వాత ఈ పాయింట్, సో ప్రేరణని క్రింజ్ అన్నావు అన్నట్లు ఒకటి చెప్తూ, రెండోది ఏమంటే సో యష్మి యు ఆర్ ఫాలింగ్ ఇన్ నిఖిల్స్ గేమ్ అన్నట్లు చెప్తుంది. సో నిఖిల్ గేమ్ ప్లే చేస్తున్నాడు, నిఖిల్ ట్రాప్ చేస్తున్నాడు, ఆ ట్రాప్ లో నువ్వు పడిపోయేసి నీ గేమ్ నువ్వు పక్కన పెడుతున్నావు. సో నిఖిల్ గేమ్ అంటే సో నిఖిల్ అంటది, విత్ విమెన్ యు ఆర్ ప్లేయింగ్ నిఖిల్ అని చెప్పనేసి అంటది. అదేవిధంగా నిఖిల్ మొదటి నుంచి కూడా స్టార్టింగ్ ఫ్రమ్ సోనియా టు యష్మి, నిఖిల్ స్ట్రాంగ్ విమెన్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి ట్రాప్ చేసి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాడు. నువ్వు ఆ ట్రాప్ లో నువ్వు పడిపోయినావు యష్మి, నువ్వు బయట రా, నీ గేమ్ నువ్వు వాడు అన్నట్లు చెప్తుంది. దానికి అది బాధ అనిపించింది అక్కడ మాత్రం. పాపం నిఖిల్ ఏం అంత ట్రాప్ చేసినట్లేం కనపడదు, మనకి అనిపించదు, వీళ్ళే వాళ్ళు వెనకబడుతున్నారు. తర్వాత సోనియా కూడా కానివ్వండి, సోనియా మనందరూ చూస్తున్నాం కదా, ఆడియన్స్ గా మనం చూస్తున్నాం. సో కెమెరాస్ లో కనిపిస్తున్నాయి, చూస్తున్నాము. నిఖిల్ ఎప్పుడు ఎవరిని మ్యానిపులేట్ చేయటం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ లేదా, దీని వరకు అయితే ఖచ్చితంగా 100% ష్యూర్ అనమాట. కొన్ని చోట్ల జరుగుండొచ్చు, ఓకే 90% ష్యూర్, ఒక 10% జరుగుంటుంది. కొంచెం ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఆ గ్రూపిజం అనేది ఉంది నిఖిల్ దగ్గర. అట్లాగని చెప్పేసి సోనియాని, సీతని, యష్మిని వీళ్ళ ముగ్గురిని మాత్రము ట్రాప్ చేశాడనేది మాత్రం తప్పు. సోనియా విషయంలో కానివ్వండి, సీత అంటే కొంచెం మెన్ ఇస్ మెన్ అండి, ఆల్వేస్ మెన్ విల్ బి మెన్ అంటారు కదా, అంతే. సో విమెన్ నుంచి అటెన్షన్ వచ్చినప్పుడు మెన్ ఆటోమేటిక్ గా తీసుకుంటారు, దాన్ని అటెన్షన్ తీసుకుంటారు, వాళ్ళు ఏమి వద్దని చెప్పరు. ఎంతటి విశ్వామిత్రుడు కానివ్వండి, ప్రవరాఖ్యుడు, వీళ్ళందరూ కూడా అంతంత గొప్ప వాళ్లే విమెన్ అటెన్షన్ ఇచ్చేసరికి తీసుకోకుండా ఎక్కడికి వెళ్తారు. జరిగింది అదే అనమాట. కాకపోతే ఇప్పుడు చివరాఖరికి ఈ విమెన్ ఎవరు, సీత, యష్మి, సోనియా, వీళ్ళు ముగ్గురు అగైన్ బ్లేమింగ్ అనమాట, రిటర్న్ బ్లేమ్ చేస్తున్నారు నిఖిల్ని. సో వీళ్ళ ముగ్గురి ఎంత తప్పు ఉందో నిఖిల్ది కూడా అంతే తప్పు ఉంది, నిఖిల్ తప్పు ఎంత ఉందో వీళ్ళ ముగ్గురిది కూడా అంతే తప్పు ఉంది. తనేమి కావాలని వెంటబడి వేధించలేదు, వాళ్ళకి ఎప్పుడు పాపం ఫ్లడ్ చేయలేదు నిఖిల్. సో ఇక్కడ చాలా పెద్ద బ్లేమ్ చేసింది సీత పాపం నిఖిల్ని. కాకపోతే నిఖిల్ ఓకే, సీత అంటది యష్మి థాట్ ప్రాసెస్ నీకు అర్థమైంది కదా, యష్మి నీ వైపు ఇంట్రెస్ట్ గా ఉందో, తన థాట్ ప్రాసెస్ నీకు అర్థమవుతోంది, సో అలాంటప్పుడు నువ్వు కట్ షార్ట్ చేయొచ్చు కదా అని చెప్పనేసి నిఖిల్ని అడిగితే, నేనైతే కట్ చేశాను, నేను ఆల్రెడీ చెప్పానంటే నిజమే అది. నిఖిల్ మధ్యలో మాట్లాడలేదు కొద్ది రోజులు, యష్మితో మాట్లాడటం ఆపేస్తే యష్మిని మళ్ళీ వచ్చి లేదు అట్లీస్ట్ ఫ్రెండ్ గా అయినా ఉండు, నువ్వు అందరికి పొద్దున గుడ్ మార్నింగ్ చెప్తావు, రాత్రి గుడ్ నైట్ చెప్తావు, నాతో మాత్రం మాట్లాడటం లేదు, నన్ను ఏదో ఒక డస్ట్బిన్ లాగా చూస్తున్నావు, ఒక వేస్ట్ లాగా చూస్తున్నావు అని చెప్పనేసి, ఇంకా ఈ పెద్ద పదం నన్ను షిట్ లాగా చూస్తున్నావు అని చెప్పనేసి మాట్లాడుతుంది. సో తను ఎంత ఇదిగా ఉందో, తను మాట్లాడిన ఎవరు దీనికి ముందర నైనిక అన్నట్లు డెస్పరేట్ గా ఉంది, నిజంగానే డెస్పరేట్ గా అనిపిస్తోంది ఇక్కడ మన యష్మి అనమాట. సో ఇట్లాగా తనని ఎక్కువ నువ్వు నన్ను మాట్లాడు, నాతో మాట్లాడన్నప్పుడు పాప నిజంగానే మాట్లాడటం మొదలు పెట్టాడు. అంతే కదా, మన పురాణాలు చూసినట్లు కూడా ప్రవరాకుడైనా పడక తప్పదనమాట వీళ్ళ అటెన్షన్ చూస్తే. కానీ తన లిమిట్ లో మాత్రమే ఉన్నాడు, కొన్ని చోట్ల ఉన్నాడులేండి. యష్మి అంటే కొంచెం ఇంట్రెస్ట్ గా, నిఖిల్ గౌతమ్ వచ్చేప్పటికి నిఖిల్ ఎక్కువ నెగిటివ్ అయింది అక్కడే. గౌతమ్ వచ్చిన తర్వాత యష్మి నిఖిల్ ని కొంచెం ట్రిగర్ చేయడం కోసం గౌతమ్ కి దగ్గర అవటము, తర్వాత రెడ్ టీమ్ టాస్క్ అప్పుడు కూడా పానీపట్ టాస్క్ లో కూడా గౌతమ్ మీద కోపంతో వెళ్ళి అక్కడ ఆడటము,
తర్వాత ఇట్లా కొన్ని విషయాల్లో గౌతమ్ వచ్చేసరికి కొంచెం జలస్ ఫీల్ అయ్యాడు నిఖిల్. తర్వాత కొంచెం యష్మి దగ్గర ఆ విషయం చూపించాడు. గౌతమ్లో రైవలరీ పెంచుకోవటం కూడా యష్మి వల్లనే పాపం. ఇక్కడ యష్మి గురించే గౌతమ్ తోటి రైవలరీ వచ్చింది. తర్వాత యష్మిని అక్క అన్నాడు గౌతమ్ అనేసి గౌతమ్ని నామినేట్ చేయటము. తర్వాత టేస్టీ తేజాని కూడా ఎగ్గు దాంట్లో వేసినప్పుడు యష్మి టేస్టీ తేజ ఇద్దరు ఎగ్ వేసినప్పటికీ యష్మి తప్పుని తగ్గించడం కోసం టేస్టీ తేజాని నామినేట్ చేయటము. ఈ నిఖిల్ ఇవన్నీ నిఖిల్ చేసిన బ్లండర్స్ ఇవంతా. నిఖిల్ కూడా ఏం తక్కువ ఏం లేదు, నిఖిల్ కూడా చేశాడు. తను ఎక్కువ అటెన్షన్ చూపించేసరికి స్లోగా ఈయన ట్రాప్ లో పడ్డాడు. యాక్చువల్గా ఈయన ట్రాప్ చేయాలి, ఈయన ట్రాప్ లో పడ్డాడు. యష్మి ట్రాప్ లో నిఖిల్ పడ్డాడు అనేది మనం అర్థం చేసుకోవాలా. కాకపోతే ఇక్కడ రివర్స్ గా చెప్పారనమాట, నిఖిలే ట్రాప్ చేశాడని. కాకపోతే యష్మినే ట్రాప్ చేసింది నిఖిల్ని. యష్మి ట్రాప్ లో నిఖిల్ పడి ఈ విధంగా గౌతమ్ తోటి రైవలరీ పెట్టుకోవటం, టేస్టీ తేజాన్ని నామినేట్ చేయటం, గౌతమ్ కృష్ణని నామినేట్ చేయటం అక్క అనింది అనేసి. సో ఇవన్నీ కూడా యష్మి ట్రాపే అని మనం అనుకోవాలి. యష్మి ఇక్కడ స్టాండ్ తీసుకోదు, నిఖిల్ కి సంబంధించి స్టాండ్ తీసుకోకుండా ఎస్ అనేసి ఆమె అదేదో సైకోలాగా ఆనందంగా ఎగురుతుంటది కదా, ఆ విధంగా ఎస్ అనుకుంటుంటది సీత అనేప్పటికీ. సో ఇది నిజంగానే పాపం నిఖిల్ బాధ అనిపించింది నిఖిల్ చూస్తుంటే. సో నువ్వు ఆడుతున్న ఆట నీకు కనిపించటం లేదు కాబట్టి నీ గేమ్ మీద నువ్వు నిఖిల్ తోటి నిఖిల్ వెనకబట్టడంలో నీ గేమ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో నేను నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్పనేసి చెప్తుంది. సో యష్మి దానికి నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చిందంటే అప్పుడేమో డ్రీమ్ అనుకుని వెనకబడ్డది. ఇప్పుడు నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, దానివల్ల కొంచెం మెషప్ అయింది. సో ఇప్పుడు నాకైతే ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను ఒక ఫ్రెండ్ గానే ట్రీట్ చేస్తున్నాను నిఖిల్ని అన్నట్లే చెప్తుంది. సో సీత లాస్ట్ గా చూడు యష్మి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు కొంచెం మైండ్ఫుల్ గానే మాట్లాడు, మైండ్ఫుల్ గానే ఆడు అన్నట్లు చెప్పేసి తనకి కొన్ని సజెషన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సో ప్రేరణ, యష్మి, నిఖిల్, నబీలు, పృథ్వీ వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటుంటారు. సో మళ్ళీ తర్వాత నిఖిల్ రూమ్ లోకి వెళ్ళేసి పడుకుంటాడు అనమాట. పడుకొని ఏడుస్తుంటే పృథ్వీ వచ్చి ఓదారుస్తాడు, కన్సోల్ చేస్తాడు. అదేవిధంగా తర్వాత అంటాడనమాట పాప నిఖిల్, స్ట్రాంగ్ ఉమెన్ వాడుకొని బయట పంపటానికి ఎట్లా అంటారా నన్ను, నేను అక్కడ ఎలా చేశాను, నేను ఎందుకు చేశాను అట్లాగా. సో యష్మి తన డ్రీమ్ గురించి చెప్పినప్పుడే నేనైతే కట్ డౌన్ చేశాను, తనే మళ్ళీ ఫ్రెండ్షిప్ గా ఉండని చెప్పి అన్నట్లు అన్న తర్వాత నేను మళ్ళీ తనతోటి యష్మి ఫీల్ అవుతుంది అనేసి వెళ్ళి నేను మళ్ళీ ఇది అన్నాను. కానీ లేకపోతే నేను అసలు అప్పటి నుంచే కట్ డౌన్ చేస్తుండేవాడిని అని చెప్పేసి పాపం చాలా ఇదిగా బాధపడుతూ ఉంటాడు. హౌస్ మేట్స్ అందరూ కూడా వెళ్ళి కన్సోల్ చేస్తారు, ఎక్సెప్ట్ నబీల్ అండ్ ప్రేరణ. సో వీళ్ళు పిచ్చి ప్లాన్లు వేస్తూ పిచ్చిగా వీళ్ళిద్దరూ ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళందరూ పాపం వెళ్ళి కన్సోల్ చేస్తారు, దగ్గర తీస్తారు. అన్నం తినకుండా ఉంటే కూడా పాపం తినమని చెప్పేసి ఏదో బతిలాడి చెప్తుంటారు అనమాట. సో ఓవరాల్ గా చూస్తే ఇదనమాట మొత్తము. నిఖిల్ బ్లేమ్ అయ్యాడు. ఓవరాల్ గా అందరు చేరి నిఖిల్ బ్లేమ్ చేసి పెట్టారు. ఇంటర్నేషనల్ మెన్స్ డే అంటారు ఏదో మరి మంగళవారమో సోమవారమో ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా నిఖిల్ వీళ్ళు ముగ్గురు విమెన్ ద్వారా బ్లేమ్ అయ్యాడు. సో ఇదొకటి. ఈ ఓజీ క్లాన్ నుంచి ఎలిమినేట్ అయిన ఎక్స్ హౌస్ మేట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసిన దాంట్లో హైలైట్ ఏమంటే ప్రేరణ, యష్మి, నిఖిల్ ఆడుతున్న గ్రూప్ గేమ్. నిఖిల్ యష్మి నిఖిల్ కి సంబంధించిన ఆ ట్రాక్ ఏదైందో దాని మీదనే ఎక్కువ నడిచిందంతా. అందరూ అదే ఆ పాయింట్స్ ని స్ట్రెస్ చేశారు, ఆ పాయింట్స్ ని ముందర పెట్టారు. కొన్ని చిన్న పాయింట్స్ యాడ్ చేశారు, కొన్ని విషయాలు బయట వచ్చాయి. లైక్ మన ప్రేరణ రోహిణి చాయిస్ కాదంట మన ఎవిక్షన్ షీల్డ్ ఓటేసేటప్పుడు, అదొక విషయం బయట రావటము. సో నబీలు, యష్మి, గౌతమ్ కృష్ణకి సంబంధించిన ఎట్లా ఆయన టాప్ 5 లోకి ఎలా వచ్చాడని బ్యాక్ బిచింగ్ చేసుకున్న విషయాలు కానివ్వండి. సో ఇలాంటి విషయాలు కొన్ని బయట రావటం అయితే జరిగింది. సో ఇదండి ఓవరాల్ గా మనకి ఈ నామినేషన్స్ సంబంధించి. సో టోటల్ గా నామినేషన్ అయిన వాళ్ళు ఎవరంటే కే బ్యాచ్ మొత్తం ఎక్సెప్ట్ విష్ణు, నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ, నబీల్ వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. సో ఎవరైనా ఓట్స్ వేసిన వాళ్ళు ఉంటే కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్స్ అయితే వేయండి. కాకపోతే మీరు వేస్తున్న ఓట్స్ గేమ్ చూసి గేమ్ ప్రకారం మాట్లాడి ఆలోచించి వేయండి. సో కందా అని పాపం వాళ్ళ అమ్మ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పాపం నిఖిల్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.
వాళ్ళమ్మ జీతోటి పెట్టుకోవద్దు, వైన్ దూరం పెట్టు, పీన్ దూరం పెట్టు, జీతో పెట్టుకోవద్దు ఇట్లాగా పాపం చెప్పటం. తర్వాత ఆవిడ బయట కొన్ని నిఖిల్ వాళ్ళ మదర్ ఇన్స్టాగ్రామ్లోనో దేంట్లోనే పెట్టిన పోస్ట్లో విష్ణుకి అగైనెస్ట్గా, ప్రేరణకి అగైనెస్ట్గా పెట్టినవి కానివ్వండి. సో ఆ రోజు పాపం ఈయనకి చాలా నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది బాగా నిఖిల్కి. సో కంద అని వచ్చింది. కంద పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు ఇప్పుడు. కంద ఏంది నీ పరిస్థితి అన్నట్లయింది. మగళేకి కూడా మగళే మారేట్టుగా లేదు, మళ్ళీ ఫ్లిప్. సో గేమ్ అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు ప్యాచప్ అయిపోయారు, నిఖిల్ యష్మి ప్యాచప్ అయ్యారు. బట్ ఎనీవే గేమ్లో ఏమైనా కొంచెం మారొచ్చేమో చూద్దాము. నిఖిల్ అయితే ఖచ్చితంగా మారుతాడండి, యష్మి మారదు. యష్మి విష్ణు వీళ్ళు యష్మిలో కొంచెం మార్పు రావచ్చు, నిఖిల్ అయితే కంప్లీట్గా మారుతాడనేది చాలా పెద్ద దెబ్బలు తగిలాయి పాపం నిఖిల్కి అయితే. సోనియా ఇచ్చిన స్ట్రోక్కే బుర్ర బ్లాక్ మైండ్ బ్లాక్ అయిపోయింటే ఎండింగ్ వచ్చి పాపం సీత ఇంకొంచెం బద్దలు కొట్టేసి వెళ్ళింది అనమాట. పాపం అంత పెద్ద మాట అనేసి వెళ్ళేసరికి పాపం నిఖిల్ చాలా బాధలో దిగుల్లో ఉన్నాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై కంటెంట్ ఆల్సో అండి. సో మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీకు కనుక ఏదైనా నచ్చకపోతే కూడా కింద కామెంట్స్ రూపంలో పెట్టండి, నచ్చితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.